14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం. నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారిది ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి. కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 1 ఫిబ్రవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిమితం చేయడం జరిగింది. అని ఇంకో పాయింట్ ఏంటంటే గోచరంలో గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే మీకు చతుర్థ స్థానం లోపల శని గోచరం జరుగుతుంది. అని రాశి నుంచి తృతీయ స్థానం లోపల అంటే ఉపచ భావాల లోపల రవి, కుజుని ప్రభావం ఉండడం వల్ల, బుధుని ప్రభావం ఉండడం వల్ల, 10th ఫిబ్రవరి తర్వాత శుక్రుని ప్రభావం ఉండడం వల్ల ఉపచ భావంలో ప్రభావం పెరగబోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి మీరు చెప్పాల్సిన ఒక మాటలో ఒక ప్లస్ ఏదైనా ఉందంటే ఇది ఏంటంటే ఎనర్జీ పెరగబోతుంది, ఎనర్జీ గెయిన్ కాబోతుంది. ఇది ఎనర్జీ ఏ విధంగా గెయిన్ అవుతుందంటే మీకు అనిపించవచ్చు ఏ రకంగా ఎనర్జీ. ఇంత పూర్వం చేయలేని ప్రయోగాలు రాబోయే రోజులు మీరు చేయబోతున్నారు అని ఒక ఆత్మవిశ్వాసం చాలా బలంగా పెరగబోతుంది. ఒక అనుకున్న కోరిక ఏదైనా ఉందా అంటే చాలా మీరు నిజంగా ఇది కావాలని మీరు అనుకున్నట్లయితే ఈ 15 రోజుల లోపల ఆ కోరిక అయ్యే అవకాశం చాలా ప్రబలంగా ఉంది. వృశ్చిక రాశి వారికి ప్లస్ పాయింట్ ఇది ఉంది. ఇంకోటి ఆర్థిక పరంగా ఏదైనా ప్రాబ్లం కనుకున్నట్లయితే ఎవరిదైనా సహకారం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మీకు ఆర్థిక స్థితి లోపల అనుకూలంగా ఉంది, కానీ మీరు అనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బు వచ్చే అవకాశం అయితే లేదు. పని అయితే చాలా మీరు చేసే పని చాలా చక్కగా చాలా బాగా జరుగుతుంది, కానీ రావాల్సిన డబ్బు సరిగ్గా రావట్లేదు. అంటే చూద్దాము తర్వాత ఇలాంటి మాటలు అయితే మీరు వినే ఉంటారు. అని రాబోయే రోజులు ఆ విధంగానే ఉండబోతుంది. కానీ మీ పని మీరు ఆపుకోకండి. ఎందుకంటే మనం పని కనుక పూర్తి చేసినట్లయితే మన దగ్గర ఒక అధికారం ఉంటుంది, నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి, అడగడానికి. మనం పని ముందే చేయలేము, ఇంకా ఏ విధంగా మనం అలా అడుగుతాము. సెకండ్ పాయింట్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులకి చాలా బాగుండబోతుంది. విద్యార్థులకి ప్రత్యేకంగా ఏంటంటే కెరీర్ పరంగా ఏదైనా మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉందో, మైగ్రేన్ ప్రాబ్లం ఉందో, దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో, బీపీ ప్రాబ్లం నార్మల్ దాని గురించి వద్దు. ఈ 3 విషయాల లోపల ఆరోగ్యమైన ప్రాబ్లమ్స్ కనుకున్నట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. ఎందుకంటే షష్ఠ స్థానం పైన కుజ సంబంధం, శని సంబంధం ఉండడం వల్ల ఇది చాలా భావబలం పెరుగుతుంటది. అని దానిలో మీ పంచమ స్థానం లోపల ప్రత్యేకంగా రాహు ఉండడం వల్ల ఏంటంటే భ్రమాత్మకమైన స్థితి బలంగా ఉండబోతుంది. భ్రమాత్మకమైన స్థితి బలంగా ఉండడం వల్ల కాస్త ఆరోగ్యపరంగా అంత బాగాలేదు. దాంపత్య జీవిత దృష్టికోణం రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, చాలా బాగుండబోతుంది, ఎక్కువ ఇబ్బంది అయితే లేదు.
అండ్ ఇంకో పాయింట్, అదృష్ట సహకారం వృశ్చిక రాశి వారికి గమనించినట్లయితే 78% బాగుంది. 78% బాగుంది. కేవలం శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప మిగతా రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఏవైతే ప్రభావాలని మీకోసం చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతున్నాయి. కానీ ఇదే సమయం లోపల ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినట్లయితే జాగ్రత్తగా చూసి డబ్బు ఇవ్వండి. ఒకవేళ మీరు డబ్బు ఇచ్చినా కూడా తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువ అయితే కనిపించట్లేదు. కాబట్టి అటుపక్క నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కార్యక్షేత్రాల్లో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి పర్వాలేదు, నార్మల్గా ఉండబోతుంది. అంటే బాగానే ఉంది, మరీ నార్మల్గా కాదు, బాగానే ఉండబోతుంది. మీరు చేసిన పని విధానంగా దాని రిజల్ట్స్ అయితే ఉంటాయి. కానీ రిజల్ట్స్ ఇప్పుడు ఉన్నాయి, తర్వాత ఉంటాయి. రిజల్ట్స్ ఇప్పుడు ఉండే కానీ తర్వాత ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఉంటే ప్లస్లోనే ఉన్నారు. వృశ్చిక రాశి వారి అన్ని పరంగా చూసినట్లయితే పర్వాలేదు, చాలా బాగుండబోతుంది. గత ఒక 2 months కన్నా ఈ ఫిబ్రవరి మంత్ అంటే 15 రోజులు చాలా బాగుండబోతున్నాయి. ఈ సమయం లోపల ఏదైనా మార్పు ఏదైనా చేసుకోవాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, వృశ్చిక రాశి వారు ఎవరైనా కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, వాళ్ళ అటుపక్క నుంచలా ఒకవేళ వాళ్ళకి పెళ్లి అయి ఉన్నట్లయితే వాళ్ళ అత్తగారు నుంచలా ఏదో ఒక రకమైన కాస్త నెగటివ్ అనవసరమైన గొడవలు కావచ్చు, హెడ్ఏక్ కావచ్చు, అంటే కాస్త మెంటలిటీ డిస్టర్బ్ అయితే అవుతారు. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక లేకపోతే మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, వాళ్ళ వల్లనే ఇబ్బంది కలిగే అవకాశం అయితే ప్రబలంగా ఉండబోతుంది. పూర్వం నేను ఏవైతే మీకు పరిహారాలు చెప్పానో చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. అని వ్యాపారస్తులు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళరో వాళ్ళు కాస్త దాని డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః.